హాయ్ ఫ్రెండ్స్, ఇది మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేస్తూ చూపిస్తాను. చూడండి, మటన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. వాటర్లో మాదిరిగానే కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మటన్ కర్రీ, ఇంకా చికెన్ కబాబు, ఇంకా చికెన్ కబాబులకి ఆనియన్, అలాగే బిర్యానీలకి పెరుగు పులుసు. ఇది మా సండే వ్లాగు. దీనికి నేను 1 కేజీ మటన్ తీసుకొని బాగా 2 మటన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మటన్ని ఒక 1/2 కేజీ బిర్యానీకి, 1/2 కేజీ కర్రీకి తీసుకున్నాను. పక్కగా తీసుకొని 1/2 కేజీ మటను మెత్తనమే తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్టు, ఇంకా బిర్యానీ సామాన్లు, జాజిపత్రి ఒకటి, 2 చెక్కలు, ఒక 1/2 స్పూన్ సోంపు, ఒక 5 ఏలక్కాయలు, 4 లవంగాలు వేసుకొని, ఇంకా దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకా ఇందులోనే మటన్ మసాలా ఒక 1/2 స్పూను, ఇంకా కారం ఒక 2 స్పూన్లు, 2 పచ్చిమిరపకాయలు 2గా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయల వల్ల మనకు ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్ పెరుగు, 1/2 కప్పు పెరుగు తీసుకున్న కప్తో ఒక 1/2 కప్ వాటర్ పోసుకున్నాను. హాఫ్ కప్ వాటర్ పోసుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనకి మసాలా అంతా ముక్కలు పట్టేట్టుగా బాగా కలుపుకుంటే మటన్ అనేది మనకి బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలిపేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక 1/2 కేజీ మటన్ ఉంది కదా, దాన్ని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు పడేసి బాగా కలుపుకొని దాన్ని ఒక 4 విజిల్స్ పెట్టి ఉడికించుకుందాము కర్రీకి. స్టవ్ ముడిచి 4 విజిల్స్ పెట్టుకున్నాను. 4 విజిల్స్ పెట్టుకొని ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను కబాబ్కి. దీన్ని బాగా 2 మాటలు వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంట్లోనే తయారు చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో ఒక స్పూన్ శనగపిండి, 1 స్పూను కారం, 1 స్పూన్ సాల్టు, కార్న్ ఫ్లవర్ ఒక 1/2 స్పూను, బియ్యం పిండి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను, కలర్ కనిపించడానికి. మీకు దానికి స్క్రిప్ట్ చేసేయండి. చిటికెడు, ఒక 2 స్పూన్లు అంత పెరుగు తీసి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుకుందాం. మనం ఇక్కడ బాగా కలిపితేనే మన చికెన్ కబాబ్ అనేది ముక్కలు బాగా మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఏమి వేయలేదు, చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్కి పిండికి సరిపోతుంది. అంతా ఈ విధంగా ముక్కలు పట్టేట కలుపుకొని దీన్ని మూత పెట్టి మనం 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఇంకో పక్క మనము మటన్ ఉడికిపోయింది, 4 విజిల్ వచ్చి దీన్ని వేరే గిన్నెలో వేసుకునేసి బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ సరిపోతుంది. 1/2 కేజీ రైస్ తీసుకొని దాన్ని బాగా 2 మాటలు వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్ కోసం ఒక మీడియం సైజు 2 ఎర్రగడ్డలు తీసుకొని తన దొరుకుని పొడుగ్గా అన్ని చేతి విధంగా నలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. స్లిమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఎర్రగడ్డలు. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు మటన్ బిర్యానీ కానీ ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది మనం జల్లెడ గంటుతున్న తీసి ఒక వేరే ప్లేట్లోకి మార్చుకున్నాము. ఈ ఆయిల్లోనే సన్న దొరుకుని మీడియం సైజ్ ఎర్రగడ్డని వేసుకునేస్తున్నాను. ఎర్రగడ్డ కొంచెం వేగాక ఇందులో ఒక 5 బిర్యానీ ఆకులు, అవి కూడా కొంచెం వేగాక మనం ముందుగా మటన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అనేది దాంట్లో వేసుకునేసి ఆయిల్ బాగా కలిసేట్టుగా 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాము. 2-3 నిమిషాలు కలిపాక దీన్ని మూత పెట్టుకొని మనం ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. మూత పెట్టుకొని వదిలేసినాక అది కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం కుక్కర్ మూత తీసుకొని, మనకు బిర్యానీలో మటన్ ఉడకదు కాబట్టి కుక్కర్లో ఉడికించుకొని మళ్ళీ మనం బిర్యానీ గిన్నెకి మార్చుకుంటే మనకి మటన్ పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది.
సేమ్ హోటల్లోనే ఉంటుంది. అడుగు కట్టకుండా బాగా కలుపుకోవాలి మనము. అప్పుడే మటన్ అనేది మటన్లో ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతాయి, మనం కొంచెం పోసాం కదా. ఆ వాటర్కి దానికి 4 విజిల్ పెట్టుకుని ఈ పక్క మనం ఉడికించిన రైస్ ఉంది కదా, నానబెట్టుకున్న రైస్, ఆ రైస్ తీసుకుని పక్కన నానబెట్టుకున్నాను. దాంట్లో ఒక స్పూను ఆయిల్, బియ్యం పొడి రానట్టు అన్నం అతుక్కోకుండా, ఇంకొక 4 ఏలక్కాయలు ఫ్లేవర్ కోసం. ఇక్కడ నేను సాల్ట్ వేసింది మిస్ అయింది, సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను రైస్కి కొంచెం టేస్ట్ ఉండేదానికి. ఇంకో మటన్ అనేది మనం 4 విజిల్ పెట్టుకున్నాం కదా, అది రెడీ అయిపోయింది. దాన్ని వేరే బిర్యానీ గిన్నెకి మార్చుకున్నాను. దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్, ఒక 2 స్పూన్లు అంత కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉడికించిన మటన్ పక్కన పెట్టుకొని, ఇంకా పెరుగు పులుసుకి, కబాబ్కి ఆనియన్ మీడియం సైజు ఒక 4 తీసుకుని తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా రైస్ కూడా మనకు ఉడికిపోవచ్చింది, ఎక్కువ ఉడకలేదు, 75% ఉడికితే సరిపోతుంది. ఆ రైస్ అనేది మనం జల్లెడకి తీసుకొని వాటర్ ఏం పోసుకోకుండా ఆ రైస్ ఆ పక్కన మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా బిర్యానీకి చికెను మటను, ఆ మటన్లోకి రైస్ వేసుకునేద్దాము. వాటర్ ఏం పోసుకోకూడదు, దాంట్లో ఉండే వాటర్ మనకి బిర్యానీ ఆల్రెడీ రైస్ ఉడికిపోయాయి కదా, కొంచెం కదా ఉడకాల్సింది. దానికి ఆ మటన్ మ్యాగ్నేట్కి సరిపోయేట్టుగా పోసుకోవాలి మనము. ఎక్కువ వాటర్ ఉంటే కూడా మనకి బియ్యం అనే అన్నం అనేది విరిగిపోతుంది, మెత్తగా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మన ఫ్లేవర్ కోసం ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేసి మళ్ళీ దానిపైన రైస్ వేసి ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు దాని బదులు. కలర్ కోసం ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసుకుని ఒక 2 స్పూన్లు అంత వాటర్ పోసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఒక 2 స్పూన్లు, ఫ్రైడ్ ఆనియన్ వేసి ఒక స్లిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే, మూత పెట్టుకుని ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి గట్టిగా. ఒక స్లిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే మనకు వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి నాకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం చేయడం మా ఇంట్లో ఈ విధంగా. నేనైతే ఫస్ట్ అయితే అంతా కుక్కర్లో ఉడికిచ్చేస్తాను, అందువల్ల పెద్దగా టేస్ట్ అనిపించలేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు అడిగితే లేకే వాళ్ళకి వేసిస్తున్నాను. ఇక్కడ పెరుగు పుసుకి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు 3, దాంట్లోకి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. ఇందులో ఒక చిటికెడు అంత సాల్ట్, 2 స్పూన్లు అంత కొత్తిమీర తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అంత బాగా కలుపుకొని ఈ పక్క ప్యాన్ పెట్టుకొని కబాబ్కి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది దీంట్లో వేసుకునేస్తున్నాను. వేసుకునేసి స్లిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అప్పుడే మనకు మసాలా అంతా ముక్కలు పడుతుంది, లేదంటే మనం శనగపిండి బియ్యం పిండి వేసినా కూడా అవి సపరేట్గా అయిపోతాయి. అవి సపరేట్గా అవ్వాలకూడదంటే చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఆయిల్ తేలుతూ ఉంది, దీన్ని తిప్పుకుంటూ ఉండాలి మనము ముక్కల్ని. ఒక పక్క ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మటన్ కర్రీకి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆవాలు హీట్ అయ్యాక దాంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేయాక ఇందులోనే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నగా తరుక్కునింది, ఇంకా వెల్లుల్లిపాయలను దంచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకునేసి అంతా బాగా కలుపుకొని, అడుగు పడుతుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు మటన్ ఉడికేటప్పుడు వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ సాల్ట్ కూడా వేసినాక ఒకసారి కలుపుకునేసి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇంకా హాఫ్ స్పూన్ మటన్ మసాలా, ఇంకా ఒక 2 స్పూన్ల కారం అంతా ఒకసారి బాగా కలుపుకునేసి మనం ముందు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్తో వాటర్ కూడా వేసుకునేయాలి. అప్పుడే మనకు శక్తి వస్తుంది. ఆ వాటర్ అంతా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఒక 2 నిమిషాలు ఉండొచ్చి ఇప్పుడు మనకి పులుసు నీళ్ళకి కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి, లేదా కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం పోసుకోండి. నాకైతే కొంచెం నీళ్ళగా ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకున్నాను. మళ్ళీ కొత్తిమీర ఒక 2 స్పూన్లు వేసుకొని మూత పెట్టేస్తాను. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మన చికెన్ కబాబ్ అనేది తిప్పుకుంటూ ఉండాలి. చూడండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. స్లిమ్లోనే ఉడికించుకోవాలి. ఇదంతా మనము హైలో పెడితే మాడిపోతుంది, ముక్క అనేది కొన్ని దగ్గర లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఇక్కడ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ కబాబ్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ పెట్టేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్.
ఇంకా నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చికెన్ కబాబ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. మనం మన ఇంట్లో చేసుకుని తింటే టేస్టే వేరుగా ఉంటుంది. మన చేతితో చేసుకొని హోటల్లో తింటే అంతగా బాగుండదు. మళ్ళీ ఆయిల్ అంటే ఆయిల్ వాడతారు. ఇంకా దీంట్లోకి ఆనియన్ టేస్ట్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు తెలిసిన మసాలాలు వేసుకొని మీరు కూడా ట్రై చేయండి.